హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం చిలకలూరుపేట స్టైల్లో రొయ్యల కారం అయితే తయారు చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఈ రొయ్యలు అయితే తీసుకొని ఈ విధంగా కాళ్ళు తలకాయ అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఈ రొయ్యలు అనేది తెల్లగా అయితే ఉండాలి. ఈ విధంగా అయితే మనం అన్నీ సపరేట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే రొయ్యలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఎండు కొబ్బరి, చింతపండు, కల్యమాకు, ధనియాలు, చిన్నులపాయలు ఇవైతే మన ఇంగ్రీడియంట్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ధనియాలు అయితే వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతమందికి రొయ్యల కారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కల్యమాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం సపరేట్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం రొయ్యలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఎంతో సింపుల్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రొయ్యల కారం అయిపోయినాక వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయాలి. చిలకలూరుపేట స్టైల్ రొయ్యల కారం. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కాబట్టి అదంతా రోట్లో అయితే వేసుకొని దంచుకోవాలి. కొంచెం రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. రోట్లో దంచుకొని తింటే ఆ టేస్టే వేరే. పాతకాలంలో అమ్మమ్మలు ఇట్లనే వేసేటోళ్ళు కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి. ఎంతమంది రొయ్యల కారం తిన్నారో కామెంట్ చేయండి. మనమైతే మెత్తగా వచ్చిందాక దంచుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కారం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఎండు కొబ్బరి అయితే వేసుకొని దంచుకోవాలి. ఇంకొక ముక్క అయితే వేసుకున్నాం కదా, ఇవైతే మెత్తగా రావాలి. మెత్తగా అంటే మెత్తగా కాదు, కొంచెం మెత్తగా కొంచెం బరక్ బరక్ అయితే ఉండాలి మనకి. ఈ విధంగా అయితే దంచుకున్నాం కదా, ఇప్పుడైతే మనం రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ అయితే దీంట్లో అయితే వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం కొంచెంగా కారం అయితే వేసుకుంటూ ఈ రొయ్యల్ని దంచుకోవాలి. ఇట్లాగైతే మనం దంచుకోవాలి. ఇప్పుడైతే మనం దీంట్లో చిన్నులపాయలు అయితే వేసుకోవాలి. వేసుకుంటూ దంచుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎంతమందికి రొయ్యల కారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మన రొయ్యల కారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చందన నేచురల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.